ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కమాండింగ్ ఆఫీసర్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా కోడేరు మండలం బ్రాహ్మణపల్లి ఎన్సీసీ నగర్లో జరుగుతున్న తన సైనిక్ క్యాంప్ ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2 రాష్ట్రాల వ్యాప్తంగా 11 ఎన్సీసీ తల సైనిక్ గ్రూపుల్లో ఉన్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి 5 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఢిల్లీ లెవెల్లో తన సైనిక్ క్యాంపులు పాల్గొనడానికి ఎంపిక చేస్తామని తెలిపారు. ఎన్సీసీ వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, మంచి నడవడిక అలవడుతుందన్నారు. ఓకే. గుడ్ మార్నింగ్. నా పేరు కర్నల్ సంజయ్ గుప్తా. నేను ఎన్సీసీ డైరెక్టెడ్ ఇపిఎన్టీ తెలంగాణ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ ద ఏడీపీఎన్సీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. ఇక్కడ అంటే ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఐజీసీ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్, థల్ సైనిక్ క్యాంప్. పిఎస్సి అంటే థల్ సైనిక్ క్యాంప్. థల్ సైనిక్ క్యాంప్ అంటే ఇప్పుడు ఢిల్లీలో సెప్టెంబర్లో జరుగుతున్నాయి. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దాట్ ఫర్ the forthcoming competition, that is All India Thal Sainik Camp. So we have had a competition among 9 groups. 9 groups ఉన్నాయి, 4 in Telangana, 5 in Andhra Pradesh. అక్కడ నుంచి about 51 cadets have come from each group. So they all have participated in the competition. There are 6 competitions which is taking place. Obstacle training, health and hygiene exam ఉంటాయి, తర్వాత firing, JDFS, judging distance and field signals, map reading and tent pitching. There are 6 competitions. 6 competitions లో ఏదైనా టైపింగ్ మార్క్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి అది ట్రోఫీ, దిల్ గెట్ ద ట్రోఫీ. సో ఇన్ ఆబ్స్టికల్ కోర్స్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైమింగ్, ఇన్ అదర్స్ దే ఆర్ మార్క్స్ ఎగ్జామ్, ఇట్స్ an exam. So wherever they score the maximum marks, they get the trophy in each event as well as overall combined trophy. Now we are selecting team for All India Thal Sainik Camp, which is at Delhi. ఇప్పుడు ఇక్కడ నుంచి we will select about 120 cadets and 3 camps జరుగుతాయి ఇక్కడ. 3 camps. 3 camps లో we will reduce the cadets and keep dropping the cadets as per their performance, and finally we will select a team of about 70 cadets who will go to Delhi and represent the directorate. ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీకి చాలా ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే, బేసికలీ మేము టైం టు టైం క్యాంప్స్ అన్నీ చేస్తూ ఉంటాము. ఇది థల్ సైనిక్ క్యాంప్ అని ఉంది, ఢిల్లీ లెవెల్లో అవుతుంది అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాడెట్స్ కూడా బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో మంచి క్యాడెట్స్ని, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళని మనం ఢిల్లీకి ఫీడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి తెలంగాణలో ఏమో 4 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమో 5 గ్రూప్స్ ఉన్నాయి. టోటల్ 9 గ్రూప్స్ ఉన్నాయి. సో 9 గ్రూప్స్లో 51 క్యాడెట్స్ ఈచ్ గ్రూప్ నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ థల్ సైనిక్ క్యాంప్లో ఏ యాక్టివిటీస్ అయితే అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయటం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ తీసుకున్నాము, వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా అనలైజ్ చేసాము. దాన్ని బట్టి బెస్ట్ ఆఫ్ ద క్యాడెట్స్ ఇక్కడ నుంచి మనకి ఢిల్లీలో థల్ సైనిక్ క్యాంప్లో ఫీడ్ చేద్దామని ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుందండి. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పిల్లలు ఓవరాల్గా ఇండియా లెవెల్లో బాగా పర్ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ థల్ సైనిక్ క్యాంపు మేము కండక్ట్ చేస్తామండి. మిగతాది మీరు పిల్లల్ని అంటే ఈ థల్ సైనిక్ క్యాంప్ ఒక కాంపిటీషన్ జీల్ అన్నది ఉంటుంది కెడెట్స్కి. ఓవరాల్గా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్టెబిలిటీ అన్నది కూడా బిల్డప్ అవుతుంది. అది ఏంటంటే ఫ్యూచర్ గురించి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ అయినా, యూనిఫామ్ ప్రొఫెషన్ అంటే అది పోలీస్ కావచ్చు, అది డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఎందులో అయినా డిఫెన్స్ ఫోర్సెస్లో ఓవరాల్గా యూనిఫామ్ అంటే స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా వాళ్ళు మంచి ఒక సిటిజన్గా, మంచి ఒక సోల్జర్గా నిలబడతారు. ఆ ఉద్దేశంతో మేము ఈ థల్ సైనిక్ క్యాంప్ని కాంపిటీషన్గా వాళ్ళ ముందు ప్రజెంట్ చేసామండి. వాళ్ళ ఆ జీల్ తోటి ఏంటంటే ట్రాఫీ విన్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. Okay. Good morning, everyone. My name is Samhita Poludasu. I'm from Nizamabad Group and Geetam University, Hyderabad campus. This is my 8th camp. This year, this is IGC Kannur. This is the 3rd camp of TSC. I am in the firing event. Right now, the finals have been completed. They are shortlisting people who will be winning the medals. So we are here again to give our best and to win a medal back to a group, to our colleges, and to make APNT Directorate proud. Thank you. Good morning, everyone. నా పేరు సంహిత పోలుదాసు.
I'm from Geetam University, Hyderabad campus, and ఇది IGC కర్నూల్ అనంతపూర్లో ఉన్నాం మన ప్రస్తుతానికి. సో నేను ఎన్సీసీ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే పర్సనలీ I have been always been interested in firing like the state national Maulankar. I was always interested. NCC has provided me this opportunity to give my best at a very low cost, and also these achievements will be helping to ఏమంటారు మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, టు గివ్ టు బీ అ బెటర్ సిటిజన్. సో ఓవరాల్గా ఫైరింగ్ వల్ల నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ.